కరెక్ట్. పురుగు మత్తడి కడితే నీళ్ళు ఆవుతూ తిప్పలు ఉంటాయి. ఏడా నాకు ఇది అర్థమైంది. హైదరాబాద్ ఉన్నారా? హైదరాబాద్లో ఏం చేస్తున్నాయా? పారేశ్వరం బాబాయ్ మీ అందరు కృషి ఫలితం ఏదైతుందో ఇంత పొలాల్లో నాట్లు వేసుకుంటున్నారు. మా వాళ్ళు ఆడబిడ్డలు అందరూ కూడా సంతోషంగా కైకిలు దొరికిందని చెప్పని సంబరపడుతున్నారు. రాకపోవు ఇంకోటి బాబు ఈ రేకులపల్లె ఒకటి గేట్ వాల్ పెడితే ఆ చెరువు పేరేంది ఊరు చెరువులకు నీళ్ళు పైప్ లైన్ ఉన్నది. ఆ రేకులపల్లి ఊర చెరువుకు పైప్ లైన్ ఉన్నది. ఆ చెర్లే పడాలి కదా మరి. అవి చెర్లకి వెళ్ళిపోతాయి మరి. ఈ ఊర చెరువులో పోవటానికి పైప్ లైన్ ఉంది కదా, దాని గేట్ వాల్ పెడితే చెర్లకి ఎప్పటికి పోతాయి. అవసరం పడ్డప్పుడు మనం గేట్ వాల్ క్లోజ్ చేస్తే నీళ్ళు వస్తాయి. మళ్ళీ తర్వాత గేట్ వాల్ ఓపెన్ చేస్తే కిందికి పోతాయి. కొద్దిగా జ్ఞాపకం రోలవాకు సరిగ్గా నాయన, రోలవాకు సరిగ్గా అంటున్నా. అదే మా ఆడపిల్లలు అయితే అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంత కైకిలు దొరుకుతుందని చెప్పని ఆశ. వాళ్ళు పని చేసుకున్నట్టు పని దొరకాలి కదా నాయ. నాకు కాదు పీఫ్ పెట్టిస్తాం బిడ్డ, ఉగాది వెనక పెట్టి మొత్తం బిడ్డ. మరి ఎట్లుంది పడవ నీళ్ళు పడతాయి కదండి. బాగా అంటే మన కిందుడు నీరడి కానీ మొత్తానికి నీళ్ళు లేకుండే మేము చేసి పెట్టి తీయించుకున్నాం. ఒక నార్మల్ చదువుకున్నాం. ఇక అప్పటికి అయిపోయింది. కుటుంబంతో అరగుండాల వరకు కొట్టాలి. కన్నపల్లి చెరువు నిండాలంటే ఆ కన్నపల్లి దురుకుతాయి, అరగుండ అలవడతాయి. కన్నపల్లి చెర్లకు వచ్చినాయా? 2 రోజులు వెళ్ళినాయి సార్. మీరు ఏం లేదు బాబు, 2 days అయింది మనకు వచ్చింది. ఇంకా 6 రోజులు వస్తాయి. నువ్వు ఏదైనా చేసి అరగుండాల పడగొడితేనే మరి ఆయన మీ నాయకు హైదరాబాద్ ఉండంట. మీరు ఎక్కడ ఉన్నారు? మరి కెర్నాడు ఉంటే ఒకసారి వచ్చిపోతారా? రేపు పొద్దున వస్తారా? రోలవాకు మరి వచ్చి రోలవాకు చూసుకొని నాకు కన్నపల్లి దాకా పోయాడండి. పోయి ఎక్కడికి వచ్చి కన్నపల్లి ఓవర్ఫ్లో అయితే మనకు అరగుండాల పడతాయి. అరగుండాల పడితే నా 400-500 ఎకరాలు పడతాయి బాబు. చాలా ధర్మాలు 0 ఉంది ఇప్పుడు. నాకు మళ్ళీ నేను చూస్తాను అది చేస్తాను.